అందరికీ నమస్తే ఫ్రెండ్స్. స్వాధ్యాయంలో భాగంగా మనం ఈరోజు ఇరిటేషన్ బుక్‌లోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాము. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఇరిటేషన్ బుక్ రచయిత అయిన టార్కమ్ సెరడారియన్ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఇక చాప్టర్ కంటిన్యూషన్ చేసుకుందాం ఫ్రెండ్స్. పార్ట్ 25. మనుష్యులను పరిపూర్ణత లేని ఆలోచన వైపు నడపకుండా ఉండటం ముఖ్యం. ఉదాహరణకు 15 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు ధ్యానం చేస్తే వాళ్ళ జీవితాలలో విపరీత పరిణామాలు వస్తాయి. గంభీర ఆలోచనా ధోరణి పెంపొందించుకునే ముందు వారు బలమైన భౌతిక, ఉద్వేగిక, నైతిక మరి అభిలాషల పునాది కలిగి ఉండాలి. 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారిలో చాలామంది ధ్యానానికి సిద్ధంగా ఉండరు. వారి భౌతిక ఉద్వేగిక అభివృద్ధి సరియైన జీవిత విధానంలో వ్యక్తీకరించబడాలి. మనస్సు లేదా మెదడుపై పరిణితి చెందకముందే పడిన ఒత్తిడి అస్తవ్యస్తమైన ఆలోచనా ధోరణులుగా పరిణమించి క్రమంగా ప్రమాదకారకమైన చిరాకుకు దారితీస్తుంది. బోధన బలవంతంగా చేయకూడదు. తద్విరుద్ధంగా సంసిద్ధంగా ఉన్నవారు వచ్చి దైవ సామ్రాజ్యాన్ని బలవంతంగా తీసుకుంటారు. బోధనలో ఒత్తిడి, చిరాకుకు మధ్య భేదం ఉంటుంది. ఆ రెండిటికి మధ్య సూక్ష్మ భేదం ఉంటుంది. ఒత్తిడి అనేది శ్రమపడటం కోసం లేదా ఉన్నత ప్రకంపన పొందటం కోసం శక్తిని కూడబెట్టుకోవడం. చిరాకు అంటే సమరేఖ మరి సమగ్రతలో ఉన్న వ్యవస్థను వేరు చేయటం. ఒత్తిడి ఉన్నతీకరించే విధానం చిరాకు ఉన్నతీకరణకు కోల్పోయేటట్లు చేసి సందిగ్ధతను సృష్టించటం. ఒత్తిడి ద్వారా దేనినైనా సాధించవచ్చు, కానీ చిరాకుతో అపజయం పాలవుతారు. ఆధ్యాత్మిక ఒత్తిడి పెరిగే కొద్దీ స్వీయ ప్రయత్నం చేస్తారు, కానీ చిరాకు అనేది స్వీయ ఓటమి తాలూకు చర్య. చిరాకుకు గురైన వ్యక్తి తనపై అదుపు కోల్పోతాడు. తన తీర్పుపై అదుపు లేక విషయాలు వక్రీకరించబడిన ప్రతిబింబాలుగా చూస్తాడు. చిరాకుకు హృదయంలోని విద్యుత్ ప్రవాహాలకు అవరోధం కలిగించి ఆ ప్రవాహం కొన్ని శరీర భాగాలకు చేరకుండా నిరోధిస్తుంది. చిరాకు హృదయ మార్దవాన్ని వ్యాపింపచేయనీయదు. ఆధ్యాత్మిక శ్లోకాలు నేర్చుకొని వల్లెవేయటం, దైవనామాలను ఉచ్చరించటం చిరాకును తగ్గిస్తాయి. భగవద్గీతలోని నేను గాని నీవు గాని ఈ రాజులందరూ కాని లేని కాలం ఎన్నడూ లేదు. మనందరము నశించే కాలం కూడా ఎన్నడూ ఉండబోదు. మరొకసారి ఫ్రెండ్స్, నేను కాని నీవు కాని ఈ రాజులందరూ కాని లేని కాలం ఎన్నడూ లేదు. మనమందరము నశించే కాలం కూడా ఎన్నడూ ఉండబోదు అన్న వాక్యాన్ని వల్లవేయండి. రోగికి చిరాకు లేకపోతే దూరం నుంచి స్వస్థత కలిగించవచ్చు. నాడీ కేంద్రాలు అగ్ని కిలల వలె అగ్ని ప్రసారాన్ని స్వీకరిస్తాయి. అయితే రోగి చిరాకులో ఉంటే అతని నాడీ కేంద్రాలు స్వస్థతా శక్తి ప్రవాహాన్ని తిరస్కరిస్తాయి. చిరాకు నాడీ ప్రవాహాన్ని విషకారకాలతో నిరోధిస్తుంది. చిరాకు దృష్టిని మందగింపచేసి కళ్ళ నుండి ప్రవహించే శక్తిని నిరోధిస్తుంది. కళ్ళలోని జీవశక్తిని పీల్చుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడితో స్టాప్ చేసి రేపు మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ. మాధవి.